తెలంగాణలోని 4,54,000 ఈపీఎస్ పెన్షన్దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సు కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ 15 సంవత్సరాల కిందట 1000 రూపాయల పింఛన్లు నిర్ధారించాలని గుర్తు చేశారు. కాలక్రమేణా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నేడు 9,000 రూపాయలను పెంచి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల నుండి నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ భగత్ సింగ్ కోశ్యారి ఐఎం పవర్ మార్టిన్ కమిటీ సిఫారసుల మేరకు ఇచ్చిన నివేదికలను సమర్పించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందన్నారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన బేఖాతారు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను నారాయణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణలో 4,54,000 ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి 2014లో కనీస పెన్షన్ 1000 రూపాయలు నిర్ధారించారు. 24-25 సంవత్సరం వస్తూ ఉంది 2025. ఇంతవరకు సవరణ జరగలేదు. గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేస్తూ ఉంది. 2013లో భగత్ సింగ్ కోశ్యారి కమిటీ వేశారు. అందులో స్పష్టంగా భగత్ సింగ్ కోశ్యారి కమిటీ రికమెండేషన్స్లో ప్రభుత్వం ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉందో 1.16%, దాని స్థానంలో 8.33% ప్రభుత్వం కేటాయించాలి, బడ్జెట్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ధారించింది. కానీ ఆ కమిటీ తీర్పును కూడా అమలు చేయక తొక్కుపట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2018లో హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ ఇచ్చారు. దాంట్లో మినిమం పెన్షన్ పెరుగుతున్న ధరలతో లింక్ చేయాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే కమిటీలు వేస్తూ ఉంది. ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులను మాత్రం తొక్కిపెడుతున్నటువంటి పరిస్థితి. గత దశాబ్ద కాలంగా చేస్తున్నటువంటి పోరాటాల్లో ఏమాత్రం స్పందించడం లేదు. దీనిలో భాగంగానే ఈనాడు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ జరిగింది. దాంట్లో పలు తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సదస్సు నిర్వహించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లందరినీ ఒక ఐక్యవేదికగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. हैदराबाद में ऑल इंडिया कोऑर्डिनेशन कमेटी का मीटिंग हो गया और उसमें ये तय किया गया है कि पेंशन की तरफ जो केंद्र सरकार का रवैया है वो गलत है और वो बदलने के लिए ज़ोरदार एजिटेशन किया जाएगा. यहाँ पर तेलंगाना के पेंशनर्स का कॉन्फ्रेंस भी चल रहा है और उसमें भी इसी बात का चर्चा रहेगा. मोदी सरकार बोल रहे हैं कि भारत देश एक सुपर पावर है, ये बोल रहे हैं कि विश्वगुरु है, मगर जिन्होंने पूरी ज़िंदगी मेहनत करके इस देश को बढ़ाया है उनके बारे में सरकार का रवैया ठीक नहीं है. सरकार जो हमारे निधि पर ब्याज कमाता है उसमें से 25-28% पैसा पेंशन पर खर्चा करता है. आज 6,000 पेंशन दे सकते हैं मगर 1,480 रुपया एवरेज पेंशन दे रहे हैं. इस तरीके से पेंशनर को ही सरकार लूट रहा है, सरकार पेंशनर की मदद नहीं कर रहा है. ये बहुत ही गलत है और पेंशनर बहुत गुस्सा हो गए हैं. ये सरकार ने आते साथ हमारे हक कम किए हैं, इसलिए इलेक्शन में हम इनके खिलाफ खड़े हो गए और अब हम आंदोलन करके इस सरकार से हमारी मांगे मनवा के रहेंगे. यही हमारी ज़िद है.